పార్టీ లీడర్లు మాట్లాడితే ఏం చెబుతారా అని జనం చూస్తుంటారు. అందరూ కాకున్నా అభిమానులు అనుచరులు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఓ పార్టీలో ఓ లీడర్ మాట్లాడుతున్నారంటే సొంత పార్టీ నేతలే టెన్షన్ పడుతున్నారట. ఏం మాట్లాడి ఏం బాంబు పేలుస్తాడా అని తలలు పట్టుకుంటున్నారట. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో రాజాసింగ్ వ్యవహారం కాకరేపుతోంది. ఎల్పీ నియామకం నుంచే రాజాసింగ్ వాయిస్ రేజ్ అవుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఓ ట్వీట్ వదులుతున్నారు. ఒక్క ట్వీటే అయినా పార్టీలో 1,00,000 సందేహాలకు కారణమవుతుందని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ నేతలపై డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారు రాజాసింగ్. తనని పార్టీ నుంచి పంపే కుట్ర చేస్తున్నారని ఓపెన్ గానే ఆరోపిస్తున్నారు. పనిలో పనిగా బీసీ కార్డు జపం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, అంతా రెడ్ల ఆధిపత్యమే నడుస్తోందంటూ క్యాస్ట్ వార్కు తెర తీశారని పార్టీలో గుసగుసలు. గోల్కొండ గోషామహల్ జిల్లాల అధ్యక్షులుగా తాను చెప్పిన వారికి కాకుండా అసలు వద్దన్న వాళ్లకే పదవులు ఇవ్వడంతో బాగా రగిలిపోతున్నారు రాజాసింగ్. ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో పడిపోయారట రాజాసింగ్. పార్టీలో కొందరిని రాజాసింగ్ టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది. కొన్ని రోజులు మెసేజ్లకే పరిమితమైన ఇప్పుడు వీడియోలు కూడా పోస్టు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పవర్లోకి రావాలంటే పార్టీలోని పాత సామాన్ బయటపడేయాలని కామెంట్ చేశారు. పాత సామాన్ అంటే తాను టార్గెట్ గా పెట్టుకున్న నేతలేనన్న చర్చ జరుగుతోందట. రాజాసింగ్ కామెంట్స్, ట్వీట్స్ చూస్తుంటే మతిపోతుందని అంటున్నారట కొందరు కాషాయ నేతలు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ముఖ్యమంత్రితో రాష్ట్ర బీజేపీ నేతల్లో కొందరు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటారనేది రాజాసింగ్ ప్రధాన ఆరోపణట. సీఎంలతో మీటింగ్స్ పెట్టుకునే వాళ్లుంటే రాష్ట్రంలో పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు రాజాసింగ్. ఇది నా పార్టీ అనుకునే వాళ్ళు పార్టీలోంచి వెళ్లిపోతేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు గోషామహల్ ఎమ్మెల్యే. ఇంత పెద్ద మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగానే నడుస్తోంది. మొత్తంగా తెలంగాణ కమలం పార్టీలో నిత్యం కాకరేపుతున్న రాజాసింగ్ కామెంట్స్ పై కేంద్ర పార్టీ పెద్దలు ఏం చేస్తారో అనే దానిపై కమలనాథులో డిస్కషన్ జరుగుతోంది.